ఆలేరు ఇసుక మాఫియా ఆగేదెప్పుడు? రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న అక్రమ ఇసుక దందా, ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలతో పోలీసుల దాడులు, 5 ట్రాక్టర్లు పట్టివేత. ఇక ఆలేరు పట్టణ మరియు మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఆదాబ్ హైదరాబాద్ వార్తాపత్రికల్లో వెలువడుతున్న వరుస కథనాలతో పోలీసులు కదిలారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన దాడుల్లో మదనపల్లి గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడ్డాయి. అక్రమంగా ఇసుక తరలిసిన ఈ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆలేరు పట్టణంతో పాటు మండల ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నట్టు తెలిసింది. అయితే ఇసుక మాఫియాపై పోలీసులు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినప్పటికీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ అదే అక్రమ రవాణా కొనసాగుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా కోసం కమర్షియల్ ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే అగ్రికల్చర్ ట్రాక్టర్లను కూడా వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా ట్రాక్టర్లు పట్టుబడిన సందర్భాల్లో డ్రైవర్లపైనే కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల యజమానులపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు అక్రమ ఇసుక రవాణాలో వినియోగిస్తున్న కొన్ని ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు కూడా లేకపోవడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం, అవసరమైన వాహన పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడుతున్నాయని వీళ్ళు అంటా ఉన్నారు. ఇక స్థానికులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ట్రాక్టర్లు మైనర్లు నడుపుతున్నట్టు ఘటనలు కూడా కనిపిస్తున్నాయంట. అయితే ఈ పరిస్థితుల్లో నంబర్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహం, ఒత్తిడిల వల్లే ఇసుక మాఫియా రెచ్చిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకొని ట్రాక్టర్ల యజమానులపైన కేసులు నమోదు చేసి ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేయడం అనేది అయితే నాకు తెలిసినంత వరకు అది కాని పని. ఎందుకంటే ఇసుక రాణులు, ఇసుక రాణి, ఇసుక రాజులు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. నేను సపరేట్గా ఇసుక రాణి అని చెప్పి పేరు తీయాల్సిన అవసరం లేదు బయటికి. అట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఇసుక మాఫియా దందా, ఇసుక దందా అనేది కూడా పూర్తిగా అంతమయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ కథనంలో స్పెషల్గా కనిపిస్తుంది ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ట్రాక్టర్లకి సరైన అనుమతులు లేకుండా, అండ్ ఇంకొకటి ఏంటంటే మైనర్లు నడుపుతున్నారు ట్రాక్టర్లని. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే వీళ్ళకు కూడా మరి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదా అంటే వాళ్ళ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి వీళ్ళకు సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్క అంశం పైన, అది ఇసుక దందా కావచ్చు, ఇంకేమన్నా మాఫియా కావచ్చు, ప్రతి ఒక్క అంశం పైన వీళ్ళకు అవగాహన ఉంటుంది, వీళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కానీ వీళ్ళు చర్యలను తీసుకోరు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. కొంతమంది మాత్రం పోలీసులు నిజంగా వాళ్ళు పని చేసిపోయి కొన్ని ట్రాక్టర్లను పట్టుకుంటారు, వాళ్ళ లైఫ్ టైం సీజ్ చేసేస్తారు. ఇంకా ఒకవేళ వీళ్ళు నిజంగా పోలీసు వాళ్ళు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్టయితే వాళ్ళు ఓన్లీ డ్రైవర్లపైన కేసులు ఎందుకు పెడుతున్నారు? ట్రాక్టర్ యజమానులపైన కేసు ఎందుకు పెట్టట్లేదు? ట్రాక్టర్ని ఎందుకు సీజ్ చేస్తలేరు? ఒకవేళ ఈ ఇసుక దందాలో ఈ ట్రాక్టర్ దొరికినట్టయితే దానికి ఎంతవరకు ఈ మనీ విజిస్తూ ఉన్నారు దానికి? ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాలి. అండ్ ఓన్లీ డ్రైవర్ పైనే కాకుండా యజమాని పైన కూడా కేసు నమోదు చేయాలి. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక ఈ ఇసుక దందాలో మైనర్లు దొరికినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఇంకొకసారి అంటే ఫస్ట్ టైం దొరికినప్పుడు తెలుసో తెలియకో చేశారని కనుక పోలీసు వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి దొరికితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ మైనర్ బాలుడికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు ఒకసారి బెదిరించి చూడండి. వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తల్లిదండ్రులకి. చాలామంది ఈరోజు పనులు లేక కూడా ఈ ట్రాక్టర్ డ్రైవర్లుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు మైనర్లు కూడా దాంట్లో డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్కి. అండ్ దాని తర్వాత ఇంకొక మెయిన్ మనం మాట్లాడింది ఏంటంటే ట్రాక్టర్లకి నెంబర్ ప్లేట్లు ఉండలేవు అని చెప్పి. ఒక ట్రాక్టర్ కాదు, మీరు ఇసుక దందా చేసినటువంటి ఇసుక దందా, ఇటుక దందా, ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. ఏదైతే ఇల్లు నిర్మాణంలో మనకి ఇవి కీలకమైన పాత్ర పోషిస్తే ఇసుక, ఇటుక, ఇవి రెండు ఎక్కువ రవాణా దేంట్లో అవుతాయి? ట్రాక్టర్సు, లారీలు, బుల్డోజర్సు, మన వాటిని ఏమంటారు డీసీఎంలు, ఇట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. చిన్న చిన్న ట్రాక్టర్లు.
వీటికి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు. ఏమంటారు, నడిపే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సులు ఉండవు. డ్రైవర్లు తాగి ఉంటారు. నెంబర్ ప్లేట్లు ఉండవు. సో ఇవన్నీ ఉండవు. కానీ ఇవన్నీ లేకపోయినా కూడా మరి వాళ్ళు ఏ ధైర్యంతో డ్రైవింగ్ సీట్లో కూర్చొని రోడ్లు ఎక్కుతున్నారు? వాళ్ళు ఏ ధైర్యంతో మనం చేసేది అనుమతులు లేకుండా ఈ పనులు చేస్తూ ఉన్నామని తెలిసినప్పటికీ వాళ్ళు ఏ ధైర్యంతో రోడ్లు ఎక్కి ఇసుక రవాణా, ఇటుక రవాణా ఇవి చేస్తూ ఉన్నారు? అంటే ఇసుక దందా చేస్తే, ఇసుక మాఫియా చేస్తే అనుమతులు లేకుండా, ట్రాక్టర్లకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మనం తీసుకెళ్తే, ఒకవేళ పట్టుబడితే మనకు జైలు శిక్ష ఉంటుంది, జరిమానా విధిస్తారు అని ఇట్లాంటివన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు ఇంకా అట్లనే ఉంటున్నారంటే దానికి ఎవరు కారకులు? ఖచ్చితంగా కూడా ఒక వంతు కారకులు పోలీసు వాళ్ళే అవుతారు. ఇసుక దందాలు దొరికిన ట్రాక్టర్లకి, లారీలకి, ఇంకా వేరే ఏమైనా వెహికల్స్కి వాళ్ళ పైన, డ్రైవర్స్ పైన కేసులు వీళ్ళు ఎట్లా అంటే ఓనర్ పైన కేసు పెట్టరు, డ్రైవర్ పైన కేసు పెట్టి కొద్ది రోజులు మేము రిమాండ్లోకి తీసుకుంటా ఉన్నాం, కొద్ది రోజులు మేము జైల్లో ఉంచుతామని చెప్పి ఒక 1 వీకో 10 డేసో ఇట్లా ఉంచి వాళ్ళని వదిలేస్తారు. వానికి అలవాటు అయిపోతుంది. వానికి ఇంకా జైలుకి వచ్చుడు పోవడం అంటే పనికి పోయి ఇంటికి వచ్చినట్టే అవుతుంది. వాడిని భయం లేకుండా వాడు మళ్ళీ ఇదే పని చేస్తాడు. పోతాడు, నేను పోలీస్ స్టేషన్లోకి పోయినా వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సో ఇట్లాంటివి ఇసుక దందా మెయిన్గా ఆపాలంటే ఖచ్చితంగా కూడా చర్యలు గట్టిగా తీసుకోవాల్సింది పోలీసులే. ఇది పోలీసుల చేతిలోనే ఉన్నది.